ఒక జైలు పార్టీ, ఒక చెంచలగూడ జైలు పార్టీ, ఒక క్రిమినల్ పార్టీగా దేశమంతా ప్రపంచమంతా పేరుగాంచిన ఈ వైసీపీ పార్టీ దీన్ని ఓర్వలేక కడుపు ఉబ్బరంతో ఏం చేయాలో తెలియక వాళ్ళ పాంప్లెట్ అయిన సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా కారు కూతలు రాసి మళ్ళీ ఆ సంబంధిత మంత్రి, కోడిగుడ్డు మంత్రి అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఇది కఠోర శ్రమ అని చెప్పి నేను ఎందుకు అన్నాను అని అంటే, ప్రజలకు కూడా ఈ విషయం అందరికీ కూడా తెలియాలి. అంతకుముందు 2014-19 మధ్య అనేక పరిశ్రమలు రావడం జరిగింది. 5.5 లక్షల ఉద్యోగాలు యువతకి ప్రత్యక్షంగా నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది. పరోక్షంగా ఇంకో 5 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చాయి అని చెప్పి